వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. మనతో ఇవాళ హైకోర్టు అడ్వకేట్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రజెంట్ ఏదైతే సిచ్యువేషన్ రన్ అవుతుందో దాని మీద కొంత వివరణ తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు రీసెంట్ గా జరిగింది బీసీ ఉద్యమంలో బంద్ ఏదైతే ఉందో అది చూసుకుంటే గనక ఇప్పుడు ఈ ప్రజెంట్ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ అనే ఇష్యూని తీసుకొచ్చారా? అసలు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎందుకని దీనిని నిరాకరించింది? అసలు ఈ రిజర్వేషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది? మాకు క్లుప్తంగా వివరించండి సార్. యాక్చువల్గా బేసిక్గా చెప్పాలంటే రిజర్వేషన్ అనేది బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి రిజర్వేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఉన్నప్పుడు అంటే 1902 ఉన్నప్పుడు సాహు మహారాజ్ అని ఒక మహారాజు ఉండేది కొల్లాపూర్ సంస్థానంలో. ఆ సంస్థానం రిజర్వేషన్ ఎవరైతే వెనుకబడిన వర్గాలకు సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కంపెనీలో పనిచేయడానికి బేసిక్గా అక్కడ నుంచి రిజర్వేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడు 50% రిజర్వేషన్ ఇచ్చారు సాహు మహారాజ్ అని. దాని కాన్సెప్ట్లోనే మళ్ళీ మనకు 1932లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళకు మనకు రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు అప్పుడు అంబేద్కర్, గాంధీ వీళ్ళంతా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. మెక్డొనాల్డ్ అనే ఒక అవార్డు ప్రొనౌన్స్ చేస్తారు. ఆ మెక్డొనాల్డ్ అవార్డు ఏదైతే ప్రొనౌన్స్ చేసినప్పుడు కమ్యూనల్ అవార్డు అని అంటారు. మెక్డొనాల్డ్ అనే పర్సన్ అలో చేస్తాడు. కమ్యూనల్ అవార్డు బేస్ చేసుకుని అప్పుడు పెద్ద ఎత్తున అంబేద్కర్ గారు ఉండి సపరేట్ ఎలక్టరల్ కాలేజ్ కావాలి, సపరేట్ సీట్లు కావాలి ఎస్సీ ఎస్టీలకు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు. అప్పుడు గాంధీ గారు వ్యతిరేకించిన తర్వాత అప్పుడు రిజర్వ్ సీట్లు కొన్ని కేటాయించడం జరుగుతుంది. ఆ రిజర్వ్ సీట్లు కేటాయించిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటారు. గాంధీ వ్యతిరేకించిన కూడా అంబేద్కర్ పోరాటం చేసి దాన్ని సాధించగలుగుతారు. సాధించిన తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం అయిపోయిన తర్వాత బేసిక్గా మనకు 1950 జనవరి 26 మన రాజ్యాంగం ఏదైతే రాసుకున్న తర్వాత కొందరు మేధావులు అందరూ కలిసి రాజ్యాంగం రాసిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వస్తుంది. మనకు 1950 జనవరి 26 వచ్చిన తర్వాత బేసిక్గా మనకి ఏం జరుగుతుందంటే అప్పుడు కూడా మనకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండేది, సక్రమంగా జరిగేది కాదు. ఒక చట్టబద్ధత పాలన ఉండేది కాదు స్థానిక సంస్థల ఎన్నికలు. ఎందుకు చట్టబద్ధత ఉండేది కాదంటే రాజ్యాంగబద్ధంగా ఎలాంటివి కూడా చూపెట్టలేదు, రాజ్యాంగం ఏవి కూడా మార్గదర్శకాలు చూపెట్టలేదు. కాబట్టి ఎన్నికలకు స్టేట్లో జరిగేది జరగకుండా ఉండేది, అలానే ఆగిపోయేది. నిధులు సరిగ్గా లేకపోవడం వల్ల ఎలక్షన్ నిర్వహించడానికి ఇలాంటి కాన్సెప్ట్ జరిగేది. అది బేస్ చేసుకుని ఏం చేశారంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమెండ్మెంట్ ఒకటి 65 రాజ్యాంగ సవరణ, 64 రాజ్యాంగ సవరణ, 65 రాజ్యాంగ సవరణ, 2 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. స్థానిక సంస్థలకు వచ్చేసి 64 రాజ్యాంగ సవరణ, పట్టణ అభివృద్ధికి సంబంధించిన 65 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఇది ఏమైందంటే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభ బిల్లు ఆమోదించిన తర్వాత రాజ్యసభకు పంపించడం వల్ల రాజ్యసభలో 4 ఓట్ల తేడాతోటి బిల్లు ఓడిపోవడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలకు చట్టబద్ధత రాలేకపోయింది. అక్కడ బిల్లు విఫలం కావడం వల్ల అక్కడికే క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం జరిగిందంటే ఏదైతే పివి నరసింహరావు ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ అదే బిల్లుని 73 రాజ్యాంగ సవరణ, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన తర్వాత 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి వెంబడనే సో అండ్ సో రిజర్వేషన్ కావాలని చెప్తే అప్పుడు పెద్ద ఎత్తున రిజర్వేషన్లు ఇచ్చారు. రిజర్వేషన్ వచ్చిన తర్వాత చట్టం అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత 1993 నుంచి యాక్చువల్ 92 రిజర్వేషన్ తీసుకురావడం వల్ల 93 నుంచి 94 నుంచి అమల్లోకి వచ్చాయి రిజర్వేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే ఆ రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు 73, 74 రాజ్యాంగ సవరణ ఏదైతే తీసుకొచ్చారు కదా, తీసుకురావడం వల్ల ఆ రాజ్యాంగ సవరణ ఎందుకోసం బేసిక్గా జరిగిందని అంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలి, ఈ 73 రాజ్యాంగ సవరణ ద్వారా 74 రాజ్యాంగ సవరణ పట్టణ అభివృద్ధి పాలనకు సంబంధించిన రిజర్వేషన్ జరిపించాలి అని చెప్పి తీసుకొచ్చారు. ఆ పట్టణ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో బేస్ చేసుకుని ఏంటంటే 243 ఆర్టికల్ అని ఒకటి సవరణ చేశారు. 243 ఆర్టికల్ కూడా తీసుకొచ్చారు. 243 ఆర్టికల్ డీల్ ఏం చెప్తుందంటే రిజర్వేషన్ కోసం చెప్తుంది. ABCD అని చెప్పి తీసుకొచ్చారు. 243 డీలో రిజర్వేషన్ కోసం చెప్తుంది. అందుట్లో ఏం చెప్పేదంటే 73 రాజ్యాంగ సవరణలో క్లియర్ గా సో అండ్ సో SC, STలకు రిజర్వేషన్లు వర్తిస్తుంది, దాంతోపాటు మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, దాంతోపాటు బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అది తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పారంటే రాష్ట్రాలకే అధికారం ఇచ్చారు. అంటే రాష్ట్రాలే దీనిపైన పెద్ద ఎత్తున ఏదో రిజర్వేషన్ కల్పించాలంటే కల్పించుకోవచ్చు అని చెప్పి 73 రాజ్యాంగ సవరణ తీసుకురావడం వల్ల చెప్పడం వల్ల ఆ రిజర్వేషన్ ఏం చేశారంటే అప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇది తప్పు, బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తారని చెప్పి అప్పుడు KR కృష్ణమూర్తి వర్సెస్ ఆఫ్ ఇండియా కేసు ఒకటి సుప్రీంకోర్టులో నడుస్తుంది. 1994లో ఇది కేసు ఫైల్ చేసిన తర్వాత ఏమైతే రిజర్వేషన్ అమల్లోకి వచ్చినాయి, 73, 74 రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది, కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఇవ్వడం వల్ల దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళారు కె కృష్ణమూర్తి సుప్రీంకోర్టుకి వెళ్ళడం వల్ల సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అప్పుడు 2010లో జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ వచ్చినప్పుడల్లా క్లియర్ గా చెప్పిందంటే రిజర్వేషన్ సమర్థిస్తూ సో అండ్ సో రిజర్వేషన్ సమర్థిస్తున్నాం, దీంట్లో ఏం లేదు, ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ తో పాటు
ఆ కమిషన్తో పాటు ఆ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో బీసీల స్థితిగతుల కోసం చూసి బీసీల స్థితిగతులు బాగాలేకపోతే రాష్ట్రం రిజర్వేషన్ కల్పించుకోవచ్చు అని క్లియర్గా చెప్పింది. కానీ ఒకటి అక్కడ కృష్ణమూర్తి చెప్పిన కేసులో కూడా 50% రిజర్వేషన్ పెంచొద్దు అని చెప్పి కాన్సెప్ట్ చెప్పింది. అయితే దీంట్లో బేస్ చేసుకున్న ఒకటి ఏంటంటే మనకు 1979లో బీపీ మండల్ అని చెప్పి ఒక మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ మండల్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ మండల్ కమిషన్ ఏం చెప్తుందంటే బిర్నేష్ ప్రసాద్ మండల్ అని ఒక చైర్పర్సన్ ఉంటాడు. ఆ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ లో క్లియర్ గా చెప్పింది ఏంటంటే బీసీల రిజర్వేషన్ కావాలని పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగాయి. 1979లో డిస్కషన్ జరగడం వల్ల 1980లో ఈ చట్టం తీసుకొచ్చారు. 1990లో విపి సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వేషన్ అమల్లోకి వచ్చాయి. బీసీలో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎప్పుడంటే 1990లో విపి సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వేషన్ అమల్లోకి వచ్చినాయి. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో రిజర్వేషన్ కావాలని కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల 1990లో విపి సింగ్ ప్రభుత్వం అధికారంలో వచ్చినామంటే రిజర్వేషన్ కాన్సెప్ట్ తీసుకురావడం రిజర్వేషన్ అమల్లోకి వచ్చినాయి. 1990లో రిజర్వేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే 27% రిజర్వేషనే ఉన్నాయి. 27% రిజర్వేషన్ కల్పించడానికి మార్గదర్శకాలు చూపించారు. బీసీలకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ దీనిపైన కాన్సెప్ట్ ఏమైందంటే రిజర్వేషన్ ఏ విధంగా పర్పస్ లో బీసీల రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో ఏం చెప్పిందంటే ఇందిరా సానిహన్ ఆఫ్ ఇండియా కేసు ఒకటి చెప్పింది. అయితే రిజర్వేషన్ కల్పించిన బీసీలకు తప్పేం కాదు, రిజర్వేషన్ కల్పించవచ్చు, దీన్ని కల్పించడం వల్ల పొరపాటు ఎలాంటిది లేదు, వాళ్ళకి 50% రిజర్వేషన్ పెంచొద్దని చెప్పి మళ్ళీ ఇందిరా సానిహన్ ఆఫ్ కేసులో చెప్పిన జడ్జిమెంట్ నే కృష్ణమూర్తిలో కూడా సమర్థించింది. అదే రిజర్వేషన్ పెంచొద్దని చెప్పి కాన్సెప్ట్ ఇందిరాసాని కేసులో చెప్పిన జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకొని 27% రిజర్వేషన్ ఇచ్చారు బీసీలకు. యాక్చువల్ గా సెంట్రల్ లో కానీ స్టేట్ లో కానీ 27% రిజర్వేషన్ ఇచ్చారు. ఇక్కడ ఎస్సీలకు ఏమి 15% రిజర్వేషన్ ఉంది స్టేట్ లో, సెంట్రల్ లో కూడా ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఉంది ఇక్కడ స్టేట్ లో, సెంట్రల్ లో 7.5 ఉంది ఎస్టీలకు. బీసీలకు వచ్చేసి 27% ఇక్కడ ఉంది మనకు. యాక్చువల్ గా 27%, ఇప్పుడు ప్రజెంట్ 29% రిజర్వేషన్ ఇక్కడ ఉంది మన తెలంగాణ స్టేట్ లో. ఎందుకు 29% రిజర్వేషన్ ఉందంటే బీసీఈ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. ముస్లిం మహిళలకు సంబంధించిన ఒకటి ఏంటంటే మైనార్టీకి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన బీసీఈ అని తీసుకొచ్చారు. బీసీ ఎప్పుడు తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు బీసీఈ తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర ప్రభుత్వం 2004లో బీసీఈలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తూ ఒక చట్టం తీసుకొచ్చు. అది ఇప్పటికైనా పెండింగ్ లో ఉండడం వల్ల ఇప్పుడు ఇంకా ఆల్రెడీ కేసు ప్రొసీడింగ్స్ ఉంది, ఇంకా కేసు కూడా కంప్లీట్ కాలేదు. బీసీఈలకు అయితే రిజర్వేషన్ కల్పిస్తే టోటల్ తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ 29% ఉంది. ఓవరాల్ గా తీసుకుంటే అదొక 10%, అదొక ఎస్టీలకు 10%, ఎస్సీలకు 15%, ఇది ఒక 29%. ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే 54% రిజర్వేషన్ తెలంగాణలో అమల్లో ఉంది. 54% రిజర్వేషన్ అమల్లో ఉంది. కానీ ఇందిరా సానిహన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్తుందంటే 50% రిజర్వేషన్ పెంచొద్దని చెప్పి పెంచడానికి అవకాశం లేదని చెప్పినప్పుడు ఒక స్టేట్ లో ఏమైందంటే తమిళనాడు స్టేట్ లో సంబంధించిన స్టేట్ లో 69% రిజర్వేషన్ ఇచ్చారు. అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం 69% రిజర్వేషన్ కల్పిస్తూ ఏం చేసిందంటే దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్తారని చెప్పి 9th షెడ్యూల్ అని ఒకటి ఉంటుంది. 9th షెడ్యూల్ అని ఆ షెడ్యూల్లో చేర్చడం వల్ల ఏమైందంటే 9th షెడ్యూల్లో చేర్చిన అంశాలపైన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అంత ఈజీగా జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎవరు వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. తమిళనాడు ప్రభుత్వం తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాత ఆ అంశాలను కూడా కొన్ని రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని చెప్పి ఐఆర్ గోయల్ అనే కేసులో క్లియర్ గా చెప్పింది. కొన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న అంశాలను కూడా 9వ షెడ్యూల్ కూడా రాజ్యాంగంలో ఏదైతే మీరు చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగ సవరించి కలిసి 76 అమెండ్మెంట్ ద్వారా ఏదైతే చేర్చారో అమెండ్మెంట్ లో ఉన్న కొన్ని అంశాలు 30 అంశాలు ఇందులో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. ఈ అంశాలపైన చర్చించడానికి అవకాశం ఉంది. ఎవరైనా 9వ షెడ్యూల్లో చేసిన అంశాలను కూడా మేము రాజ్యాంగాన్ని పైన మేము కోర్టు చేయడానికి మాకు అవకాశం ఉంది, కంపల్సరీ దీనిపైన చర్చిస్తాం, దీనిపైన కూడా జడ్జిమెంట్లు ఇస్తామని చెప్పింది. ఇప్పుడు అఫీషియల్ గా అంటే 69% రిజర్వేషన్ తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తుంది. కానీ రేపు 69% రిజర్వేషన్ ఉంటుందా పోతుందని కూడా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఆ కేసు ఇంకా క్లియర్ కాలేదు. ఐఆర్ గోయల్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు అది క్లియర్ అయిపోయిన తర్వాత ఉంటుందా పోతుందని కూడా కాన్సెప్ట్ పైన డిఫెండ్ అయ్యాం. రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ఇది జరుగుతుంది. తెలంగాణలో తీసుకుంటే ఈ రోజు బేసిక్ గా తెలంగాణ రిజర్వేషన్ 42% ఏదైతే బీసీలకు ఇచ్చారు కదా, బీసీలకు ఇవ్వడానికి కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కేటాయించాలని చెప్పి ఇక్కడ ఒక డెడికేటెడ్ కమిషన్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం సెక్షన్ జియో 9 కింద తీసుకొచ్చి ఆ జియో 9 ని అమలు చేయాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఎలక్షన్స్ నామినేషన్ అయ్యాలి. ఏషియా ముందు సంబంధించిన పర్సన్స్ ఏదైతే రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్స్ హైకోర్టుకి వెళ్ళడం వల్ల హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు స్టే చేయడం వల్ల మళ్ళీ దాంతో పాటు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఉండి ఏం చెప్పినామంటే ఇందిరా సానిహన్ ఆఫ్ కేసు ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని 50% రిజర్వేషన్ పెంచడానికి అవకాశం లేదు, పెంచే ప్రసక్తే లేదు. మీరు 50% లోని రిజర్వేషన్ ఇస్తూ మీరు ఎలక్షన్ నిర్వహించుకోండి, ఎలక్షన్ మేము ఆపడానికి ఏం లేదు,
ఎలక్షన్ నిర్ణయించుకోవడానికి మాకు అభ్యంతరం లేదని చెప్పి క్లియర్ గా చెప్పింది. ఏమైనా కౌంటర్ దాఖలు చేస్తామని అనుకుంటే ఒక 6 వారాల టైం కూడా కేటాయించింది. మీరు ఏమైనా కౌంటర్ దాఖలు చేయాలంటే చేయండి, చెప్పే అవకాశం ఏదో ఉంటే చెప్పమని చెప్పి క్లియర్ గా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పింది. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే హైకోర్టు సుప్రీంకోర్టు ఒకటి ఇచ్చిందో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మన ప్రభుత్వాలు పనిచేస్తాయంటారా? హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే ప్రభుత్వాలు పనిచేయాలి. ఆ ప్రభుత్వాలు ఏదైనా పని చేయని పరిస్థితిలో ఉంటే ఆ ఎలక్షన్స్ కూడా ఒకవేళ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉల్లంఘించి కేసు ఏదైనా చేసిందని అంటే ఈ రోజు స్టే ఇచ్చింది, స్టే చేయడం వల్ల ఎలక్షన్ జరుపుకొని 50% అని చెప్పింది. ఒక ఎలక్షన్స్ కంటెంట్ చేసిన ఇప్పుడు 54% అయితే 64 యాక్చువల్ గా ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి అదొక 10% తీసుకుంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ 64% రిజర్వేషన్ ఉంది. ఆ 64% రిజర్వేషన్ సంబంధించిన మొత్తం ఎలక్షన్ జరిపించి ఒకవేళ ఎలక్షన్ జరిగినా రేపు రద్దు చేసే అవకాశాలు కూడా ఉంటాయి, ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా ఎవరిస్తే మాత్రం. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాలని కంప్లీట్ గా ఉంటూ రాజ్యాంగాన్ని భంగం కలిగించకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేకుండా చేసుకునే పనులు చేస్తుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే రాజ్యాంగానికి ఏదైనా ఇబ్బంది కలిగించేటట్టు ఉంటే సుప్రీంకోర్టు హైకోర్టు కానీ కోర్టు చేసి రాజ్యాంగానికి విరుద్ధమైన అంశాలను చేయొద్దండి, విరుద్ధంగా చేయొద్దండి అని చెప్తుంది. రాజ్యాంగాన్ని లోపడి చేయమని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పాల్సిన కాన్సెప్ట్ అది. సార్, ఇప్పుడు చూసుకుంటే హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనేవి ఇలా ఉంటాయి అని అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ అంటే ఒక ప్రభుత్వం ఉంది అంటే వాళ్ళకి అన్ని తెలిసే ఏదైనా ఒక చర్య తీసుకుంటారు. అలాంటిది ఈ 50% మించకూడదు అనే ఒక చిన్న విషయం తెలియకుండానే గవర్నమెంట్ ఈ ప్రతిపాదిక చేసిందా? అంటే జనాలు ఏం చెప్తున్నారంటే బీసీలకు అన్యాయం చెయ్యాలి కాబట్టే ఇది తీసుకొచ్చారు, ఈ ఎన్నికల ముందు డ్రామా చేస్తున్నారు తప్పితే న్యాయం చేయాలని కాదంటున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇక్కడున్న ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రన్నింగ్ లో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు డెడికేటెడ్ గానే ఒక కమిషన్ ఏర్పాటు చేసి వెంకటరామారావు అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏర్పాటు చేసి యాక్చువల్లో ఎంత పాపులేషన్ ఉంది, బీసీ జనాభా ఎంత అని చెప్పి ఆ జనాభా ప్రతిపత్తికి రిజర్వేషన్ కల్పించాలనే కాన్సెప్ట్ లోనే 52% జనాభా ఉంది. దాన్ని బేస్ చేసుకుని 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ కల్పించారు. యాక్చువల్ గా స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఇప్పుడు వరకు కూడా మనం చూసుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కానీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి. ఇక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ మనకు లేకుంటే ఎంపీ ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మాత్రం బీసీల రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ పార్లమెంట్ లో అక్కడ లేవు. కానీ ఎందుకు లేవు అనే కాన్సెప్ట్ ఉంటే ఆర్టికల్ 332 సంబంధించిన ఎస్సీలకు ప్రత్యేక సీట్లు కేటాయించారు. రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ సీట్లు ఉంటాయి పార్లమెంట్ లో, కానీ ఇక్కడ లేవు. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ ఎక్కడ కూడా లేవు. యాక్చువల్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు అమలు చేయడానికే ప్రయత్నిస్తుంది, బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. అమలు చేయాలి దాంట్లో విఫలం కావడానికి ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, 50% కన్నా మించొద్దని చెప్పి. ఇప్పుడు చేయవలసిన ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకిస్తుందా బీసీ రిజర్వేషన్ కోసం అనేది మనం ఆలోచిస్తే ఇప్పుడు అన్ని పార్టీలు కూడా యాక్చువల్గా బంద్ను పిలుపునిచ్చారు. మొన్న అన్ని పార్టీలు కూడా ఏ పార్టీ కూడా వ్యతిరేకత లేదు, అన్ని పార్టీలు కూడా వ్యతిరేకత లేదు. యాక్చువల్గా ఇప్పుడు చేయవలసింది ఏంటంటే బీసీల మీద ప్రేమ ఉంటే బీసీలు మనవులని అనుకుంటే బీజేపీ ప్రభుత్వం తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెడితే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అంత జోకింగ్ చేసుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు కేసు వేసినా దానికి అంత తొందరగా జడ్జిమెంట్ రాదు, అంత తొందరగా ఇది కాదు. ఇప్పుడు బేసిక్ గా తమిళనాడు ప్రభుత్వం 69% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. మరి ఎలా ఇంప్లిమెంట్ చేస్తా ఉంది? 9th షెడ్యూల్ ఎందుకు పెట్టారు? 9th షెడ్యూల్లో పెట్టిన అంశాలనే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దాన్ని కదిలించడానికి లేదు, దాన్ని వ్యతిరేకించడానికి లేదు. కానీ సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో చెప్పింది, ఐఆర్ గోయల్లో కేసులు ఇంతకుముందు చెప్పినట్టుగా దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తామని చెప్పారు. అంత తొందరగా రాదు. ఇప్పుడు బేసిక్ గా తీసుకుంటే మనకు ఇక్కడ 54% ఉంది. యాక్చువల్ గా 50% రిజర్వేషన్ అమల్లో ఉన్నాయి అనుకుంటే తెలంగాణ 54% ఉన్నాయి. 54% ఏంటంటే బీసీఈ ముస్లిం మైనార్టీలకు అని చేర్చారు 2004లో అని చెప్పారు. 2004లో చేర్చడం వల్ల 54% రిజర్వేషన్లు ఉన్నాయి. ఆల్రెడీ 50% చాలా స్టేట్ లో దాటాయి. మనకు బీహార్ లో తీసుకుంటే మహారాష్ట్రలో కూడా 50% రిజర్వేషన్ దాటాయి. అక్కడక్కడ జరుగుతుంది కొద్దిగా 50% అంటే జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆ జడ్జిమెంట్ బట్టి సుప్రీంకోర్టు చేయాలి. ఇప్పుడు నేనేమంటున్నా అదే కాన్సెప్ట్ చెప్తా ఉన్నా. 9th షెడ్యూల్లో చేర్చమని చెప్పండి. 9th షెడ్యూల్లో చేర్చే సుప్రీంకోర్టు హైకోర్టు ఇంప్లిమెంట్ అంత తొందర కాదు, అంత తొందరగా సీరియస్ తీసుకోవాలి. సుప్రీంకోర్టు హైకోర్టు కొన్ని ప్రత్యేకత ఒక చట్టానికి పెట్టారు. ఎందుకు 9th షెడ్యూల్ ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 9th షెడ్యూల్ తీసుకురావడానికి భారత రాజ్యాంగంలో ఉన్నప్పుడు 8 షెడ్యూల్స్ ఉన్నాయి. తర్వాత అమెండ్మెంట్ కాలాకాలంగా షెడ్యూల్ తీసుకొచ్చారు. 9th షెడ్యూల్ కానీ 10th షెడ్యూల్ కానీ 11th 12th ఇప్పుడు 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 12th షెడ్యూల్లో 9th షెడ్యూల్ ప్రత్యేకంగా ఏంటంటే భూ సంస్కరణలు తీసుకొచ్చారు. భూ సంస్కరణలు అంటే ఒక పని చేయడానికి భూమి ప్రభుత్వం తీసుకుంటుంది. మన దగ్గర ప్రభుత్వం భూమి తీసుకుంటే దాన్ని వ్యతిరేకించొద్దని చెప్పి ఆర్టికల్ 31 సబ్ క్లాస్ 2లో ఒక పెట్టింది.
ఆర్టికల్ 31 సబ్క్లాస్ 2 ఆర్టికల్ తీసుకొచ్చి దానికి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి రాజ్యాంగం సవరించి ఫస్ట్ రాజ్యాంగ సవరించి సో 9th షెడ్యూల్లో పెట్టిన అంశాలని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జోక్యం చేసుకోవద్దని మేము ప్రభుత్వం ఒక గ్రామాన్ని లేకుంటే ఒక డెవలప్మెంట్ చేయడానికి మేము ప్రజల దగ్గర భూములు తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన నష్టపరిహారం క్లియర్గా మేము చెల్లించి కలిసి మేము ప్రాపర్టీని తీసుకుంటాం వాళ్ళ దగ్గర. మీరు దాన్ని వ్యతిరేకించి మీరు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వెళ్ళే ప్రయత్నం లేదు. మీకు ఏదైనా నష్టపరిహారం లేదన్నా అవకతవక లేదు ఉంటే వెళ్ళొచ్చు. మీకు ఇచ్చిన నష్టపరిహారం తక్కువ ఉందని చెప్తే వెళ్ళొచ్చు. ఒక 5 లక్షలు మనకు వచ్చే దగ్గర ₹1,00,000 గవర్నమెంట్ ఇస్తుందంటే నష్టపరిహారం చెల్లిందని వెళ్ళొచ్చు. కానీ భూమి ఎందుకు తీసుకున్నారని వెళ్ళడానికి లేదు. అందుకోసం 9th షెడ్యూల్ తీసుకొచ్చారు మొట్టమొదటిసారిగా. అంటే దేశాన్ని అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఒకటి మనకు ఎయిర్పోర్ట్ కట్టాలి, ఒక ఇండస్ట్రియల్ పార్క్ కట్టాలి అని చెప్పినప్పుడు ఎయిర్పోర్ట్ కట్టాలంటే భూములన్నీ తీసుకున్నారు శంషాబాద్ లో. ఆ భూములు తీసుకోవడానికి నా భూమి ఎట్లా తీసుకుంటామని చెప్పి వ్యతిరేకించడానికి లేదు. ప్రభుత్వం వచ్చి తీసుకుంటే డెవలప్మెంట్ కోసమే కదా తీసుకుంటే, దానిపైన నీకు ఏదైనా నష్టపరిహారం ఉంటే నువ్వు తీసుకుపోయి కలిసి నష్టపరిహారం తక్కువ ఉంటే నువ్వు కేసు వేసుకోవచ్చు. కానీ తీసుకోవద్దని చెప్పడానికి లేదు. అందుకోసం 9th షెడ్యూల్ ప్రత్యేకంగా పెట్టింది. ఇప్పుడు మీ రిజర్వేషన్ లో తెలంగాణలో మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళి అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని అడుక్కొని బీజేపీ ప్రభుత్వం ద్వారా ఒక చట్టంలో పెట్టించండి 9th షెడ్యూల్లో. 9th షెడ్యూల్లో పెట్టిస్తే క్లియర్ గా ఇంప్లిమెంట్ అవుతుంది కదా. మరి ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతుంది సార్ గవర్నమెంట్ మర్చిపోవడం కాదు. గవర్నమెంట్ ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం తీసుకొస్తారంటే, నేను చెప్పవలసింది ఒకటి క్లియర్ గా ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే తీసుకుపోయి మేము 9th షెడ్యూల్లో పెడతాము. 9th షెడ్యూల్లో పెట్టి మేము రిజర్వేషన్ కల్పిస్తాం బీసీలకు అని చెప్పి అంటే ఇక్కడ కూడా బీజేపీ వస్తే మేము చేయిస్తామని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ లో, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో మేము అందుకు సెంట్రల్ గవర్నమెంట్ మేమే ఉన్నాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇస్తే మేము 9th షెడ్యూల్లో పెడతాం, పెట్టి కేసు తీసుకొస్తామని చెప్తారు. ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ అయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. అక్కడ బీజేపీ ఏదో చూపెట్టినట్టుగా చూపిస్తుంది, కానీ ఇప్పుడు యాక్చువల్ గా వ్యతిరేకత ఏదంటే బీజేపీ వ్యతిరేకించడం వలన అవుతుంది. మీకు అంత లేకపోతే 9th షెడ్యూల్ పెట్టడం అంత ఈజీ కదా. నీకు ఓ చట్టం చేస్తే ఇమీడియట్ గా మారిపోతుంది కదా. తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చింది కదా 76 అమెండ్మెంట్ తీసుకొచ్చిన స్టూడెంట్స్ పెట్టలేదా, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి పెట్టడం వల్ల ఇప్పుడు ఎందుకు రిజర్వేషన్ అమల్లో ఉన్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ముందుకు వస్తే మేము స్టూడెంట్స్ మేము కూడా 9th షెడ్యూల్ అప్రోచ్ అయిందంటారా? ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అప్రోచ్ అయిందంటే ఇక్కడ ఒక వాళ్ళు జీవో తీసుకొచ్చి జీవో ప్రకారం ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నారు. ఆ జీవో ప్రకారం ఇంప్లిమెంట్ చేయడానికి కాదు, ఎవరు కోర్టుకు వెళ్లకుండా ఎవరు కేసులు వేయకుంటే జీవో మెయింటైనబుల్ అవుతుంటే, ఎవరు వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేకపోతే, రెడ్డి కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు ఎవరు వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేకపోతే, హైకోర్టు సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళకపోతే ఎలక్షన్స్ జరుగుతుండే. ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా ఎవరికి కోర్టుకు వెళ్తే మళ్ళీ అప్పుడు ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎలక్షన్స్ పెట్టమని కూడా చెప్తుంది కోర్టు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు చాలా మందికి కూడా అసలు ఈ ప్రభుత్వం అనేది ఈ బీసీ రిజర్వేషన్ ఎందుకు మొదలు పెట్టింది, హైకోర్టు ఎందుకు వద్దంటుంది అనే చాలా సందిగ్ధతలో ఉన్నారు. బట్ ఇవన్నిటికీ కూడా చాలా మంచిగా వివరించారు. థ్యాంక్ యూ సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.